మరణానంతరం నేత్రదానం చేయడానికి ప్రజలు ముందుకు రావాలని ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు డాక్టర్ హరినాథ్, ప్రముఖ నేత్ర వైద్య నిపుణుడు డాక్టర్ పుల్లారావు అన్నారు. నేత్రదానం చేయడం వల్ల అంధత్వంతో బాధపడుతున్న ఎంతో మందికి చూపు లభిస్తుందని అన్నారు. నేత్రదానంపై నల్గొండ జిల్లా ప్రజలు విశేష స్పందన చూపిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 7 నెలల కాలంలో 78 మంది నేత్రదాతల నుండి 156 కార్నియాలను సేకరించారు. ఈ నేత్ర సేకరణలో భాగంగా మంగళవారం రాత్రి నల్గొండ పట్టణం 2వ వార్డు పానగల్లు ప్రాంతానికి చెందిన మాజీ కౌన్సిలర్ యాదగిరి తాత మర్రూరి సోమయ్య మృతి చెందడంతో నల్గొండ ఐ డొనేషన్ సభ్యులు మృతుడి నివాస గృహానికి వెళ్లి కుటుంబ సభ్యులు మృతుడి సతీమణి సుశీల, కుమార్తెలు ముత్తమ్మ, గోపమ్మ, ఇందిర, కుమారుడు శ్యామ్ సుందర్, మనవళ్ళు, మనవరాళ్ళు శివకుమార్, యాదగిరి, రఘు, అశోక్, స్రవంతి, విజయ, స్వరాజ్యం, మౌనిక, రాజేశ్వర్లతో సంప్రదించి నేత్రదాన ప్రాముఖ్యతను వివరించడంతో వీరి నేత్రదానానికి అంగీకరించారు. దీంతో ఐ డొనేషన్ సెంటర్ ఆధ్వర్యంలో ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు డాక్టర్ హరినాథ్, ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ పుల్లారావు, కోఆర్డినేటర్ చంద్రశేఖర్ చిరునోముల, టెక్నీషియన్ జానీతో కార్నియాను సేకరించారు. ఈ సందర్భంగా డాక్టర్ హరినాథ్, డాక్టర్ పుల్లారావు మాట్లాడుతూ మరణానంతరం 6 నుండి 8 గంటలలోగా నేత్రదానం చేయించాలని, ఒకవేళ పార్థివ దేహాన్ని ఫ్రీజర్ బాక్స్లో ఉంచితే 12 నుంచి 15 గంటలలోగా నేత్రదానం చేయించవచ్చునని, మరణానంతరం నేత్రదానం చేసిన వారికి మోక్షసిద్ధి లభిస్తుందని తెలిపారు. నేత్రదానంపై మరింత సమాచారం కొరకు తమ నెంబర్ 9948143299ను సంప్రదించాలని కోరారు. నేత్రదాతల కుటుంబ సభ్యులను ఐ డొనేషన్ సెంటర్ చైర్మన్ కేవీ ప్రసాద్, ఐ డొనేషన్ సెంటర్ సోషల్ మీడియా ఇంపాక్ట్ లీడర్, ప్రముఖ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ శైలజ, లయన్స్ క్లబ్ కార్యదర్శి నిమ్మల పిచ్చయ్య, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ దామరు యాదయ్య, డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ రమేష్ అభినందించారు. మర్రూరి సోమయ్య గారు మరణం చెందారని చెప్పి మాకు సమాచారం అందింది. సమాచారం అందిన వెంటనే మా ఐ డొనేషన్ సభ్యులందరం కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని, కుటుంబ సభ్యులను సంప్రదించాము. వారు వెంటనే మా మనవిని అంగీకరించి నేత్రదానానికి ఒప్పుకున్నారు. ఇప్పుడు వెంటనే మేము బృందం ఇక్కడికి వచ్చేసి నేత్రదానం తీసుకుంటున్నాము. తీసుకున్న తర్వాత ఈ సేకరించిన నేత్రాలని మేము హైదరాబాద్ ఐ బ్యాంక్ పంపిస్తాము. వెంటనే రేపే వాళ్ళు వేరే ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ చేసేసి చూపు తిరిగి వచ్చేట్టుగా చేస్తారు. ఈ సందర్భంలో మేము ఈ మర్రూరి సోమయ్య గారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. మా విన్నపాన్ని అంగీకరించి నేత్రదానానికి ముందుకు వచ్చినందుకు, విన్నపాన్ని అంగీకరించినందుకు మేము ధన్యవాదాలు తెలుపుతూ ఈ నేత్రదానాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులతో అందరితో కూడా చర్చించి అందరికీ అవగాహన కార్యక్రమాలు చేయాలి. వాళ్ళ కుటుంబ సభ్యులకే కాదు, అందరూ చుట్టుపక్కల ఇరుగు పొరుగు వారికి, వాళ్ళకి తెలిసిన వాళ్ళకి, వాళ్ళ బంధుమిత్రులకి అందరికి కూడా ఈ విషయం గురించి చెప్పించి నేత్రదానం గురించి అవగాహన పెంచాలి. అండ్ నేను కోరేది, సమాజాన్ని కూడా కోరేది ఏంటంటే, మరణం ఎక్కడ జరిగినా సరే మాకు కనుక సమాచారం తెలిస్తే మేమే వచ్చేసి మీ దగ్గర నుంచి నేత్రాలు కలెక్ట్ చేసేసి ఎవరో ఒకరు అందులోకి చూపు వచ్చేట్టుగా ప్రయత్నిస్తాము. మా నాన్నకు నేత్రదానం చేసినందుకు నలుగురు ఉపయోగపడేది సంతోషంకరం. నాకు అందరికీ మంచి సంతోషం. మా నాన్నకు నలుగురికి ఆదర్శంగా ఉండి కళ్ళు మంచిగా దానం చేసినందుకు అది సంతోషం. మరణాలు జరిగిన అనంతరం లయన్స్ క్లబ్ వారు మాకు ఫోన్ చేయడం జరిగింది కౌన్సిలర్గా. వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఈరోజు మా అమ్మ తండ్రి అయిన మా తాతగారి కూడా ఇవాళ వారి కళ్ళు మరొకరికి చూపు ఇవ్వాలని ఆదర్శంగా తీసుకొని వారికి డొనేషన్ చేయడం జరిగింది.